యా థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు. ఎస్ సంగప్ప గారు, సో ఇప్పుడు సంజయ్ అయితే అటెండ్ అవుతానని చెప్తున్నారు. బండి సంజయ్ గారు అటెండ్ అవుతారు. ఆయనకున్న అనుమానాలని ఆయన చెప్తారు, ఆయన ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఎందుకంటే ముందు నుంచి కూడా ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న వాయిస్ వినిపించిందే బండి సంజయ్ గారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజల యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారు, వాళ్ళ ఏమంటారు గోప్యతను హరిస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సీక్రెసీని హరిస్తున్నారు అని చెప్పి ఆయన పదే పదే ఎంపీగా తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పారు. ఆ విషయం పైన అదే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో ఏం రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చాక కూడా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ గారు ఎంత మాట్లాడారో ఇంత కొత్త రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి. సో మీరు మాట్లాడారు, నీ ఫోన్ ట్యాప్ అయిందన్నారు, నా ఫోన్ ట్యాప్ అయిందన్నారు, మరి మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా చాలా సార్లు ప్రశ్నించారు బండి సంజయ్ గారు. సో ఇప్పుడైతే అది కొలికి వచ్చింది. ప్రభాకర్ రావు గారిని ఇక్కడికి రప్పించాలా, మీ కేంద్ర ప్రభుత్వం రప్పించాలా అని చెప్పి మీరే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. వచ్చారు, మొత్తం అన్ని ప్రాసెస్ అయిపోయినాయి. విదేశాల నుంచి ఒక నిందితుని ఎట్లా తీసుకురావాలో అన్ని రకాలుగా తీసుకొచ్చారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన అరెస్ట్ కాకుండా ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు కావచ్చు, కానీ ఆయనకి తెలంగాణకు రప్పించడంలో అయితే కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర ఉంది. సో మేము కూడా పూర్తిగా దీనిపైన నిష్పాక్ష విచారణ జరగాల, నిందితులు కఠినంగా శిక్షించాలన్న మా డిమాండ్ ఇది. ఓకే. థ్యాంక్ యూ సంగప్ప గారు. మొత్తానికి బండి సంజయ్ కి సిట్ ఇంటిమేట్ చేసింది, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరు విట్నెస్ గా రండి అని ఆయన పిలిచారు. 1-2 రోజుల్లో బండి సంజయ్ కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రభాకర్ రావు హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఇవి ఎక్కడి వరకు వెళ్తాయి, ఒక లాజికల్ కన్క్లూజన్ ఉంటుందా లేదా అన్నదైతే రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.